Namaste, dear students. Let us learn a new thing today. Let us watch a couple of examples. I'm afraid I have forgotten your name. I'm afraid you have completely misunderstood the question. Examples చూశారు కదా. I am afraid. I'm afraid I have forgotten your name. మీ పేరు మర్చిపోయాను. దానికి ఐఎమ్ అఫ్రైడ్ నేను భయపడుతున్నాను, నాకు భయం వేస్తుంది. ఇలా ఎందుకు చెప్తున్నామండి? చాలామందికి ఈ డౌట్ వస్తుంది. అంటే ఐఎమ్ అఫ్రైడ్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి? నిజానికి ఇక్కడ ఐఎమ్ అఫ్రైడ్ అంటే మనం ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ స్నేక్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ డెవిల్స్, దెయ్యాలంటే భయం, స్నేక్స్ అంటే భయం అని చెప్పేటటువంటి మీనింగ్తో ఇక్కడ అఫ్రైడ్ని మనం యూజ్ చేయట్లేదు. ఇక్కడ ఐఎమ్ అఫ్రైడ్ అంటే దాని అర్థం ఐఎమ్ సారీ, ఐఎమ్ అఫ్రైడ్ ఐ హ్యావ్ ఫర్గోటన్ యువర్ నేమ్ అంటే ఐఎమ్ సారీ ఐ హ్యావ్ ఫర్గోటన్ యువర్ నేమ్ అని అర్థం. ఐఎమ్ అఫ్రైడ్ యూ హ్యావ్ కంప్లీట్లీ మిస్అండర్స్టూడ్ ద క్వశ్చన్ అంటే ఐఎమ్ సారీ యూ హ్యావ్ కంప్లీట్లీ మిస్అండర్స్టూడ్ ద క్వశ్చన్ అని అర్థం. అంటే ఐఎమ్ అఫ్రైడ్ అనేది పొలైట్గా రిజెక్ట్ చేయటం, రెఫ్యూజల్ చేయటం, డిసప్రూవల్ చేయటం, ఇటువంటి వాటికి ఏదైనా తిరస్కరించాల్సి వచ్చినప్పుడు, అప్రూవల్ చేయకపోయినప్పుడు, మనం ఒక బ్యాడ్ న్యూస్ చెప్పేటప్పుడు ఐఎమ్ సారీ అనే మీనింగ్తో, ఐ థింక్ అనే మీనింగ్తో మనం చెప్పేటప్పుడు యూజువల్గా పొలైట్ వేలో ఐఎమ్ అఫ్రైడ్ అని యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? కెన్ యూ లెండ్ మీ 500 రూపీస్? నాకు 500 రూపీస్ ఇవ్వగలవా? కెన్ యూ లెండ్ మీ? ఐఎమ్ అఫ్రైడ్ ఐ కాంట్, ఐ హ్యావ్ నో మనీ అంటే ఇక్కడ ఐఎమ్ సారీ నా దగ్గర లేవు, నా దగ్గర డబ్బు లేవు, నేను ఇవ్వలేను అని అర్థం. అర్థమైందా?